నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ బాలకిషన్ సార్, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా సార్. సార్, చాలా మంది అంటుంటారు ఫ్యాటీ లివర్ అంటారు. అసలు ఈ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది సార్? రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి సార్? ఫ్యాటీ లివర్ అనగానే చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఫ్యాటీ లివర్ అంటే అసలు ఏంటి, లివర్ అంటే ఏంటి, ఫ్యాట్స్ అంటే ఏంటి, కొంత దాని గురించి సంక్షిప్తంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి మనిషికి లివర్ ఉంటుంది. లివర్ అనే అవయవం ప్రతి వాళ్ళకు ఉంటుంది. లివర్ ఏం చేస్తుంది అంటే దాని ప్రధాన ఉద్దేశం కొంతవరకు శరీరంలో తయారైన కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ ఇంకా ఎక్కువగా అదుపు తప్పినట్లయితే లివర్ కూడా కంట్రోల్ చేయలేకపోతుంది. లివర్లోనే కొవ్వు పేరుకుపోతుంది. అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ లివర్ పైనే పేరుకుపోతుంది. అలాంటప్పుడు లివర్ ఫంక్షన్ దెబ్బతిని ఇతరత్ర జబ్బులు రావడానికి అవకాశం ఉంది. అలా ఎప్పుడైతే లివర్ పైన ఎక్కువ కొవ్వు చేరుకుపోతుందో వాటిలో దాన్నే ఫ్యాటీ లివర్ అని అంటాం. దానిలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని అంటే ఎక్కువగా ఉన్న మోతాదని, గ్రేడ్ 2 అని, గ్రేడ్ 3 అని అలా పిలుస్తుంటాం. అది మామూలుగా మరి ఎలా మనకి నిర్ధారణ జరుగుతుంది అంటే ఏదైనా మనం వస్తున్నట్టు కూడా తెలియదు. అసలు ఫ్యాటీ లివర్ ఉంది, మార్పు జరిగింది లివర్లో అని కూడా సాధారణంగా ఫిజికల్గా ఎలాంటి సిమ్టమ్స్ కనబడవు. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉండి అబ్డామినల్ స్కానింగ్ తీస్తే, అల్ట్రాసౌండ్ స్కాన్, కడుపున వస్తుందనో లేకపోతే ఆకలి వేయట్లేదనో ఇలాంటి ఏమైనా చిన్న చిన్న విషయాలు ఉన్నట్లయితే అబ్డామిన్ స్కానింగ్ తీసినప్పుడు అందులో ఫ్యాటీ లివర్ కనిపిస్తుంది. కింద ఇంప్రెషన్లో ఫ్యాటీ లివర్ ప్రెజెన్స్ అని రాస్తాడు డాక్టర్. సో అది అనమాట నిర్ధారణకి. మరి లివర్లో ఫ్యాట్స్ పెరగడానికి కారణాలు ఏంటి చూసినట్లయితే ఫుడ్ హ్యాబిట్స్, మనం తీసుకునేటటువంటి హ్యాబిట్ ఇలా 2 రకాలు ఉంటాయి. ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ అని ఎవరికైనా కూడా రావచ్చు. కొంతమంది అనుకుంటారు ఆల్కహాల్ తీసుకుంటేనే ఫ్యాటీ లివర్ వస్తుంది అని, కానీ అలా ఏం లేదు. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. నాన్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అన్వాంటెడ్ ఫుడ్ తీసుకుంటున్నాం ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఏదైతే ఆహారం తీసుకోకూడదో ఆ ఆహారం మాత్రమే తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి కుకింగ్ ఆయిల్స్, ఈటబుల్ ఆయిల్స్లో వచ్చేసి మళ్ళీ 2 రకాల ఆయిల్స్ ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే సోలబుల్ ఆయిల్స్, అంటే సోలబుల్ ఫ్యాట్స్ కరిగిపోతాయి ఆయిల్లో వచ్చినటువంటి సాచురేటెడ్ ఫ్యాట్స్ కరిగిపోతాయి, ప్రాబ్లం ఉండదు. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, కొన్ని ఆయిల్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి, అది కరిగిపోవు, చెడు కొలెస్ట్రాల్గా తయారై లివర్ పైన, శరీరంలో ఇతరత్ర చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది. ఆయిల్ చూద్దాం. ఫస్ట్ సాచురేటెడ్ ఆయిల్ చూద్దాం. గ్రౌండ్నట్ ఆయిల్ లేదా వేరుశనగ నూనె, పల్లి నూనె అని చెప్పేసి అంటుంటాం. అందులో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇకపోతే ఇంకొకటి తిల్ ఆయిల్, నువ్వుల నూనె, వాటిలో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ 2 నూనెల్లో మాత్రమే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. అది ఎవరు తీసుకున్నా వచ్చిన ఫ్యాట్స్ కరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఈ 2 కాకుండా లివింగ్ ఆఫ్ దిస్ 2 టైప్స్ ఆఫ్ ఆయిల్స్, ఇవి కాకుండా ఏ ఆయిల్ తీసుకున్నా అన్నిట్లోనూ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ అవ్వచ్చు, ఫామ్ ఆయిల్ అవ్వచ్చు, తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ అవ్వచ్చు, రైస్ బ్రౌన్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఇలా రకరకాల ఆయిల్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. పప్పు నూనె అని, కోకోనట్ ఆయిల్ అని ఇలా ఉన్నాయి. ఇలా ఏ నూనెలో చూసినా అన్నింటిలోనూ అన్సాచురేటెడ్ ఫ్యాట్సే ఉన్నాయి. అలా వేరే నూనెలు ఏవైనా వాడడం వల్ల అందులో ఉన్నటువంటి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కరిగిపోవు కనుక శరీరంలో, రక్తంలో అలాగే పేరుకుపోయే అవకాశం ఉంది. అదే చెడు కొలెస్ట్రాల్గా పరిణితి చెంది కొన్ని సందర్భాల్లో ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ పెరుగుతాయి, అంటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గుండె జబ్బులు వస్తాయి. అలాగే ఫ్యాటీ లివర్ పైన కూడా కొవ్వు పేరుకుపోతుంది. లివర్ ఫంక్షన్ దెబ్బతింటుంది. లివర్ ఫంక్షన్ ఎప్పుడైతే దెబ్బతింటుందో షుగర్ లెవెల్స్ అద్దమిద్దంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ షుగర్కి లివర్కి మళ్ళీ సంబంధం అంటే లివర్కి ఉంది. ఏంటంటే లివర్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఫర్ గ్లూకోజ్.
లివర్ ఏం చేస్తుంది, గ్లూకోజ్ని స్టోర్ చేస్తుంది. ఎక్కువ ఉన్నప్పుడు స్టోర్ చేసుకుంటుంది, శరీరానికి తక్కువ అయినప్పుడు రక్తంలోకి విడుదల చేస్తుంది. ఆ విధంగా స్టోర్ హౌస్. అదే కాకుండా కొన్ని రకాల ఎంజైమ్ కండిషన్ని సెట్ చేస్తుంది. అంటే ఎంజైమ్ డిజార్డర్స్ అవన్నీ కూడా కరెక్ట్ చేస్తుంది. సో దానివల్ల మనకి డైజెషన్ సిస్టమ్ అంతా కూడా కరెక్ట్గా ఉండే అవకాశం ఉంది. అంటే ఇన్ని రకాల ఫంక్షన్స్ ఉన్నాయి లివర్కి. ఎప్పుడైతే అంత ప్రాముఖ్యం కలిగినటువంటి లివర్ ఏదైతే ఉందో అదే దెబ్బతింటే, దానికే ఫ్యాట్స్, అందులోనే ఫ్యాట్స్ పేరుకుపోయినట్లయితే ఇవన్నీ రకాల వ్యవస్థ కుంటుపడే అవకాశం ఉంది. సో దట్ ద మెయిన్ కాజ్ అనమాట. అందువల్ల ఇవన్నీ చూసుకొని చేయాల్సి ఉంటుంది. అంటే మనం తీసుకునే ఆయిల్స్ కూడా బట్టి మనకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. మరి ఫ్యాటీ లివర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందాక పైన చెప్పినట్టు, మనం ఇందాక చెప్పిన సాలబుల్ ఫ్యాట్స్ ఉన్నటువంటి 2 రకాల ఆయిల్సే కనబడ్డాయి మనకి ఇక్కడ. విశ్లేషణ చూసినట్లయితే గ్రౌండ్నట్ ఆయిల్, తిల్ ఆయిల్, ఈ రెండిట్లో ఏదో ఒక ఆయిల్ వరుసను వాడుతూ ఉండండి. దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. అలాగే ఫుడ్ మేనేజర్, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేది చూడాలి ఎప్పుడైనా. లివింగ్ ఆఫ్ దిస్ ఐటమ్స్ కాకుండా మిగతావన్నీ తినేసేయచ్చు అని అంటారు. తినకూడని ఫస్ట్ చూద్దాం ఇక్కడ. ఏంటి, డీప్ ఫ్రైస్, అలాగే నాన్ వెజిటేరియన్, రెడ్ మీట్, మటన్ అండ్ పీతలు, బొమ్మడాలు, రొయ్యలు, ఇవి తినకూడదు. నాన్ వెజిటేరియన్లో. అండ్ మరి ఏం తినాలి నాన్ వెజిటేరియన్లో అని చూస్తే ఎగ్, ఫిష్, చికెన్ తినొచ్చు నిరభ్యంతరంగా. అండ్ వెజిటేరియన్స్ వచ్చేసి చూసినట్లయితే అందులో ఏం తినకూడదు, డీప్ ఫ్రైస్ ఉంటాయి, డీప్ ఫ్రైస్ తినకూడదు. అలాగే పన్నీర్ తినకూడదు. పన్నీర్ ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో పన్నీర్ తింటున్నారు. పన్నీర్ తినకూడదు. తీసుకునే ఆహారంలో ఇది ముఖ్యం అన్నమాట. వేయించినవి, డ్రై ఫ్రూట్స్, డ్రై ఫుడ్ ఐటమ్స్ తినకూడదు. అలాగే ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రై ఫుడ్స్, నూడిల్స్ ఆర్ బై ఎనీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి ఆహారం, అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్, ప్యాక్ చేయబడినటువంటి ఆహారం తినకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మానేస్తూ దాంతోపాటు కూల్ డ్రింక్స్, పన్నీర్ ఇలాంటివి పూర్తిగా మానేస్తూ ఉన్నట్లయితే ఈ ఫ్యాటీ లివర్ మనకి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సార్, మరి ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంటుంది సార్? ఈ ఫ్యాటీ లివర్తో బాధపడుతున్న వాళ్ళకి ఇందాక పైన చెప్పినటువంటి ఆహార నియమాలు, ఆహార పద్ధతులు పాటిస్తూ, జీవనశైలి సరిగ్గా ఉంచుకుంటూ, కొంతవరకు ప్రతి మనిషి కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఎలా? ప్రతి మనిషి ఒక అరగంట సేపు నడక లేదా సింపుల్ వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రొద్దున లేవగానే ఒక అరగంట సేపు లేచి నడవాల్సి ఉంటుంది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తర్వాత 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 నిమిషాలు నడవాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలి. రాత్రి డిన్నర్ తర్వాత 10 నిమిషాలు నడవాలి. ఇది నడక యొక్క విశ్లేషణ. అండ్ పైన చెప్పినటువంటి ఆహార నియమాలు పూర్తిగా నిఖచ్చితంగా పాటిస్తూ మేము చెప్పినటువంటి మెడిసిన్స్ వాడినట్లయితే తప్పనిసరిగా ఫ్యాటీ లివర్ నుంచి బయటపడే అవకాశం ఉంది. దట్ ఈజ్ ఇట్. ఫ్యాటెక్స్ క్యాప్సూల్స్ ఉంటాయి ఇందులో. ఫ్యాటెక్స్ క్యాప్సూల్ ఉదయం 1, సాయంత్రం 1 భోజనం తర్వాత వాడుతూ ఉండాలి. దీంతో పాటుగా ఫ్యాటెక్స్ పౌడర్ మెడిసిన్ ఉంటుంది. పౌడర్ ఇది ఉదయం 1 స్పూన్, సాయంత్రం 1 స్పూన్ విత్ వాటర్, బాయిలింగ్ వాటర్తో కలిపి తాగినట్లయితే ఈ రెండు కలిపి ఫ్యాటీ లివర్ యొక్క స్థాయిల్ని తగ్గిస్తుంది. లివర్ కండిషన్ నార్మల్ స్థాయికి వచ్చే అవకాశం ఉంది. సో చూసారు కదండి, ఎవరైతే ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారో సార్ చెప్పినట్టు ముఖ్యంగా సాచురేటెడ్ ఆయిల్స్నే యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు కూడా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వాళ్ళకు మీరు కూడా ఈ క్యాప్సూల్స్ అండ్ పౌడర్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.